బండి గుద్దాడట మా ఫ్రెండ్స్. వాళ్ళ బండి ఎక్కుతున్నది వేరే సంగతి. ముగ్గురు ఉన్నారు ఎంట్రన్స్. అంత లాంగ్ అంత కళ్ళు దిగాడికి రోడ్ పక్కగా తాగుతున్నాడు. కొన్ని ఒకడు ఒక ఇద్దరు రోడ్ అడ్రస్ పోతాడు. ఒక్క నిమిషం తమ్ముడు. అట్టి పరిస్థితిలోని ఈ జనములు ఈ ఊర్లోని ఒక న్యాయం జరగట్లేదు, ఒకరికి ఇది అవ్వట్లేదు. ఏ టయాన్ని అలాగ ఉంటుందో తెలియట్లేదు. తల్లికి పిల్లనాకంట, పిల్లకి తల్లినాకంట అయిపోతున్నారు. ఈ రోజుని ఇంత రాత్రి చచ్చిపోయిన మనిషికి ఇప్పుడు దారి లేదు. ఎందుకు అలాగ వచ్చింది? ఇది ఊరా అడివా? నాయకుడు రావట్లేదు. అరవై 64 వార్డు దారి వీధి పేర్ల దేవ అంటారు నన్ను. చోటంతే 10 గంటల మండలం నుండి గంగవరంకి వచ్చే రూట్లలో పెద్ద పెద్ద వాహనాలు వస్తున్నాయి. చోటంతే పెద్దలు మన కుల పెద్దలు అడిగితే ఏంటండి ఇంత పెద్ద పెద్ద వాహనాలు వస్తున్నాయి అంటే మేమేం చేయగలం బాబు అన్నారు. చోటంతే ఇప్పటికి 7వ ఓడు చనిపోయాడు. కంబాల మాధవతో 7వ ఒకడు చనిపోయిన తర్వాత చూడండి ఇతనికి ముందు కంబాల మాధవరావు ముందు చనిపోతే పేర్ల కళ్యాణ్ మొన్న శావన గోడంలో లేటెస్ట్గా చిన్న తుఫాను వచ్చి చనిపోతే పేర్ల కళ్యాణ్ చనిపోతే ఇదిగో నీకు ఇన్సూరెన్స్ ఉంది, ఇదిగో నీకు ఇంత డబ్బులు ఇస్తాను, ఇదిగో నీకు ఇలాగా డ్యూటీ ఇస్తానని చెప్పేసి మబ్బు మాటలు పెట్టేసి మన పెద్దలతో చేశారు. వాళ్ళు చేసి కూడా ఏది కూడా న్యాయం చేయలేదు. చూడంటే ఇలాగే మన కంబాల మాధవరం కూడా మోసం జరగకంట. చూడండి ఈ గంగవరం గ్రామం నుండి 10 గంటల నుండి గంగవరంకి వెళ్ళే పెద్ద వాహనాలన్నీ కూడా మనం ఏంటి ఈ రహదారులో పెద్ద వాహనాలకి వాళ్ళకి రూట్ ఇచ్చిన దగ్గర ఉప్పరకోన నుండి ఇచ్చారు. మనం చిన్నపిల్లలము అప్పుడే వచ్చారు, మీకు తెలియదు, నాకు తెలుసు. అప్పటికి పెద్దమ్మవారి గుడి శంకుస్థాపన చేశాను. అప్పటికే నేనే చేశాను. పెద్దమ్మవారి గుడి పేర్లాలు అయ్యమ్మలో నేను ఉండి పెద్దమ్మవారి గుడికి శంకుస్థాపన చేసేటప్పుడు అక్కడ మనకు ఉప్పరకోనలు ఇచ్చారు. మనకి ఉప్పరకోనలు ఇచ్చినప్పుడు మనకి ఈ వాహనాలు అటు వెళ్ళకంటే ఎందుకు వస్తున్నాయంటే మన పెద్దల లోపమో లేకపోతే ఈ రాజకీయ నాయకుల లోపమో మనకు తెలియదు. చూడండి వీళ్ళు ఎవరికారు లబ్ధి పొందుతున్నారో మనకు తెలియదు. కాబట్టి సో కార్యకర్తలు అందరూ కలిసి మన గంగారు 4 గ్రామాల ప్రజలు కూడా అందరూ కలిసి ఏడు చేయాలంటే మనం ఒక శక్తి పోషాన్ని పెట్టుకోవాలి. మనం ఊరైనా తరలించాలి. దీనికైతే ఏ నాయకుడు వచ్చినా సరే ఆ నాయకుడికి మనం సపోర్ట్ చేస్తామని నా యొక్క నిర్ణయం పెట్టి నా తొలి నిర్ణయం తీసుకుంటాను. ఇది వెళ్ళిపోయిందిరా. అందరికీ గంగవరం నుండి గంటేడు వెళ్ళే మార్గంలోని నిత్యం యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే హెవీ వెహికల్స్ రావడం వల్ల మా ప్రాణాలు గుండెల్లో పెట్టుకొని మేము డ్రైవింగ్ చేస్తున్నాం. అలాగే ఏంటంటే నిత్యము ఇప్పటికే ఒక 5-6 ప్రాణాలు పోయాయి ఈ కంపెనీల వల్ల. శాశ్వతంగా మాకు రోడ్డైనా మాకు విరమించుకొని మాకు ఈ రోడ్డు ఉంచి లేకపోతే కంపెనీలకు అటువైపు ఎక్కడ రోడ్డు రహదారి ఇచ్చి మాకు లేకపోతే ఊరైనా తీసేయాలి, లేకపోతే మాకు ఏదైనా న్యాయం చేయాలి శాశ్వతంగా. కానీ ఇది చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మేము. ఎట్టి పరిస్థితిలో కూడా మాకు న్యాయం మనిషి చనిపోయి ఇంచుమించు నైట్ 8 గంటలకు చనిపోతే ఇప్పుడు తెల్లవారి 8-9 అయినా కూడా ఇంతవరకు కూడా ఎవరు కూడా మాకు వచ్చి ఏ మార్గాన్ని ఏది కూడా స్పందించలేదు. కానీ ఇలా జరిగితే మేము ఈ ధర్నాలు ఇలా కొనసాగిస్తాం. దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాం. కానీ ఇంత దారుణంగా ఉంది ఏంటంటే ఇప్పుడు గ్రామం ఉండేటప్పుడు రోడ్డు ఇచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చిన కంపెనీలకే మన గవర్నమెంట్ అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. పోలీస్ వారు కానీ ఏదైనా మనకి గవర్నమెంట్ తరఫున కానీ ఎవరు కూడా మాకు గంగవరంకి సపోర్ట్గా లేదు. దీన్ని మాత్రం శాశ్వతంగా కూడా మాకు ఈ రోడ్డు మార్గాన్ని మా గంగవరంకైనా కేటాయించాలి, లేకపోతే ఊర్లైనా తరలించాలి, లేకపోతే ఈ కంపెనీస్కి రోడ్డు బ్యాక్ సైడ్ ఎక్కడో కూడా కేటాయించుకొని ఈ రోడ్డును మాత్రం మా గ్రామానికే ఉంచాలని నేను కోరుతున్నాను.
ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, ఎవరి కూడా ఏం చేయట్లేదు ఇక్కడ. ఏంటి మా భర్తలు మా పిల్లలని బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు దాకా కూడా మాకు నమ్మకం లేదు. ఏ టయానికి ఇక్కడ ఏడు జరుగుతుందో సెవెనీవాడ్ కంపెనీలోని మేము సెవెనీవాడ్ కంపెనీగా మేము పుట్టామా సావి మాకి. మరి ఇది ఎంతవరకు జరుగుతుంది? జరగదు. ఈ రోజుతో మాకేదో న్యాయమన్నా జరగాలి, మా ఊరన్నా తీసేయాలి, మాకు రోడ్డు అన్న ఆడెక్కడో కానీ ఏదో సైడ్ని రోడ్డు అన్న వేసుకోవాలి. రోడ్డు వేసుకొని మాకు న్యాయం జరిగేదాకానా ఇక్కడ పోరాడుతూ ఉంటాం. ఆడవాళ్ళు మగవాళ్ళవి. మీకు మగవాళ్ళకి ఎవరికైనా సత్తాలా పోయి చెప్పండి. ఇప్పుడు వెళ్ళి మేము పుస్తకాలు వేసుకొని తగలు పట్టుకొని ఆడన్నా చచ్చిపోవాలి, మేమన్నా చచ్చిపోవాలి, చచ్చిపోతాం. అంతవరకు అయ్యా. ఇంతవరకు ఎప్పుడైనా యాక్సిడెంట్లు జరిగాయా? ఏ లారీ వాడైనా ఈ గంగారపాడిని ఎవడన్నా చంపేశాడా? ఎవడన్నా గుద్దేశాడా? ఏదో మా కర్మ సాలక బండి టచ్ అవుతే ఏ కోడో ఏ చెయ్యో ఇరిగిపోతుంది. ఇరిగిపోతే ఏ డాక్టర్ గారికి వెళ్ళి ఏ కొట్ట ఏదో కట్టుకొని బతికించుకుంది. ఇంత దారుణమా బాబు గారు? ఇంత దారుణమా? ఇంత అన్యాయమా? ఇంత పాడా? ఈ పాడి ఎలా జరుగుతుంది? మమ్మల్ని చంపేయడానికి ఇక్కడ కంపెనీ ఎట్టాడా? మమ్మల్ని చంపేయడానికి ఇక్కడ కంపెనీ ఎట్టాడా? ఈడే మా ప్రాణాలు తీసుకోవడానికేనా? చెప్పండి. వాడికి దమ్ముంటే అది ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలా? మాకేదో చెప్పాలా? ఎవడో రావాలి. నాయకుడేడయ్యా? ఏడయ్యా ఇక్కడ నాయకుడే? అమ్మా నాకు ఓటయ్యమ్మని చేతులు ఎట్టుకొని మా కట్టాలు ఎట్టుకొని బెట్టుమాలి. ఇప్పుడు ఏడయ్యా నాయకుడేడే? నాయకుడు అక్కడ దాగున్నాడే. మా ఓట్లయితే బతుకున్నాడు అక్కడ దాగున్నాడయ్యా. అక్కడ దాగున్నాడు. రావాలి ఇక్కడికి. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. రాత్రి 8 గంటలకు జరిగిన ఈ యొక్క హఠాత్మైన పరిణామం, వ్యక్తి నుంచుంటుంటే హైడ్రా వచ్చి గుద్దేసింది. ఈ యొక్క శ్రావణ్ షిప్పింగ్ కంపెనీని గ్రామస్తుల ప్రకారంగా అడుగుతుంది ఏంటంటే, ఏదైనా జరిగితే లా అండ్ ఆర్డర్ రాకుండా ప్రభుత్వం ఎందుకుంది ఇక్కడ? గంగవరం ప్రజలందరూ ఓట్లేసి ఒక ఎమ్మెల్యేని ఒక కార్పొరేటర్ని నిలబెట్టిన తర్వాత ప్రజలకు న్యాయం చేయకపోతే వాళ్ళు ఎక్కడ ఉండి ఎందుకు? ఈరోజు ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆ యొక్క కుటుంబం ఎంత ఆ వ్యక్తి మీద ఆధారపడుతుందో దయచేసి అందరూ ఆలోచించాలి. అలాగే అర్ధరాత్రి 2:30 గంటలకి హార్బర్ ఏసీపీ డీసీపీ వచ్చి ఈ యొక్క పెద్దలతో వచ్చి ఏసీపీ హార్బర్ అలాగే డీసీపీ వచ్చి 2:30-3 గంటల ప్రాంతంలో బాడీని పక్కన పెట్టుకునే చర్చలు జరిపినా సరే ఇప్పటి వరకు కూడా తిరిగి రాలేదు, చెప్తామని చెప్పి అలాగే గ్రామ పెద్దలు టీడీపీ నాయకులు వచ్చి కూడా ఈ యొక్క చెప్పారు. కానీ ఇప్పటికే రెస్పాన్స్ లేదు. ఇంకొక అరగంటలో ఈ యొక్క వార్త విని యాజమాన్యం రాకపోతే గంగవరం గ్రామస్తులు అందరూ కలిపి ఈ యొక్క ఉన్న కంపెనీలన్నీ ముట్టడి చేస్తాం. ఎటువంటి దేనికైనా సరే అదొక వాళ్ళ కారణం మాత్రం శ్రావణ్ షిప్పింగ్ యాజమాన్యమే. దయచేసి ఈ యొక్క కుటుంబాన్ని సమన్వయంగా పూర్తిగా సహాయం అందించాలని కోరుకుంటున్నాం. గట్టిగా పరిణామం ఉంటుంది. అది చూస్తే మీ రోడ్డు కాదు, దారి అంటే వచ్చే వాళ్ళు కూడా కాలు బిక్కితే అక్కడ నుంచుంటారు. అది ఎవరైనా నుంచోవచ్చు, అది రోడ్డు కాదు నేరమని అనడానికి. అందులో ఇక్కడ మనిషిని డెడ్ బాడీ చేసేటప్పుడు ఇక్కడే బండి ఆగాలి. అది డబ్బులు తిరిపిల్ నేరమా? అక్కడికి వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోతే అప్పుడు మేము ఎవరితో మాట్లాడాలా? డెడ్ బాడీ ఎక్కడ జరిగిందో అక్కడే బండి ఆగాల. దానికి డబుల్ తిరిపిలు కూడా నేరం అని చెప్తాను నేను. కోర్టుకి వెళ్ళి మాట్లాడగలను. ఇక్కడ మనిషిని చంపేసి వెళ్ళిపోతాడు, ఎవరైనా చూడకపోతే వెళ్ళిపోతాడు కదా. అప్పుడు మేము ఎవరితో మాట్లాడాలి? ఏదో జరిగింది అక్కడ ఎందుకు ఆగలేదు బండి? నువ్వు వెళ్ళిపోతావు కదా. ఇప్పుడు ఆ బండి ఉండబట్టే మీరు వచ్చారు, మేము ఏదో చెప్తున్నాం నాయన ఇది చేయడం ధర్మా అని. వెళ్ళిపోతే ఎవరిని అడగాలి మేము? ఇది చట్టం ప్రకారంగా తిరుపులు నేరమా? బండి అక్కడ బండి అది ఇక్కడికే రావాలా? ఎక్కడికి రావాలా?
తేలిస్తాదు. మా ఊరైనా తరలించాలి. మా ఊరికి సావు లేకుండా ఒక దారి చూపించండి, లేదంటే ఈ కంపెనీలన్నీ మూసేయాలి. మీకు చేత కాకపోతే చెప్పండి, మేము మూయించేస్తాం. మీకు చేత కాకపోతే మేమే చేస్తాం. మా లేడీసే, మీ అబ్బాయిలు ఎవరు అవసరం లేదు, లేడీసే మూయించేస్తారు. ఏంటి ఇలాగా? ఎవరిని గుద్దేసి ఎవడెళ్ళిపోతున్నాడో తెలియదు. చూస్తే అటు దొరుకుతాడు, చూడకపోతే ఇంకా చావుకి దిక్కు లేదు. వస్తే మాకు గ్యారెంటీ లేదు. డ్యూటీకి వెళ్ళాలి, ఇంటికి వస్తున్నారో లేదో కూడా గ్యారెంటీ లేదు. ఏ టయాన్ని ఇది అవుతుందో తెలియట్లేదు.